బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మీ వెహికల్స్ కి 5కు మించి చలాన్స్ ఉన్నాయా? ఇంకోసారి నేను చెప్తున్నాను చూడండి. మీ వెహికల్ కి, మీ వాహనానికి 5 చలాన్లకు మించి ఉన్నాయా? అయితే జాగ్రత్త పడండి. ఎందుకంటే మీ లైసెన్స్ రద్దవచ్చు. ఇది నేను చెప్తున్న మాట కాదు, కేంద్ర ప్రభుత్వం స్వయాన చెబుతున్న మాట. వాహనదారులకు కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. కొత్త ట్రాఫిక్ రూల్స్ ముసాయిదా విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఇకపై 5కు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దు చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం. 45 రోజుల్లోగా చలాన్ చెల్లించకుంటే వెహికల్ స్వాధీనం చేసుకుంటుంది కేంద్రం. 45 రోజుల్లో చలాన్లు చెల్లించకుంటే వాహనంపై అన్ని రకాల లావాదేవీలు క్లోజ్ అవుతాయి. ఇదేదో గుడ్ న్యూస్ అనుకోకండి. ఎందుకంటే ఆ తర్వాత ఆ వాహనానికి సంబంధించి కావచ్చు, లేకపోతే లైసెన్స్ సంబంధించి కావచ్చు, యాక్షన్లకు దిగే అవకాశం ఉంటుంది ఆ రూల్స్ ప్రకారం. ఇక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ చలాన్ జారీ అవుతుంది. పోలీసులు చలాన్లు జారీ చేయబోతున్నారు. ఇక బండి యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తేనే, అంటే ఆ బండిని యజమాని వాహనం నడపలేదు, ఫర్ సపోజ్, ఎందుకంటే 4 వీలర్స్ ఉంటాయి, వాహనం నడిపేది డ్రైవర్ అయితే వాహనం ఆ ఓనర్ది అవుతుంది. అంటే ఆ వాహనం ఆ ఓనర్ నడపలేదు, ఆ డ్రైవర్ నడిపాడు, ఆ డ్రైవర్ది తప్పు అని తెలిస్తే ఈ కాంటెక్స్లోనే బండి యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తేనే డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిపై ఫైన్ విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అంటే ఆ బండికి సంబంధించి క్లారిటీ ఉండాలి. ఆ డ్రైవర్ మాత్రమే తప్పు చేశాడని తెలిస్తే అతగాడి మీద మాత్రమే ఇప్పుడు ఫైన్ వేసేలా, చలాన్లు వేసేలా దానికి సంబంధించి రూపకల్పన చేస్తోంది. ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసే వాహనదారుడికి ఇది ఒక పెద్ద హెచ్చరికనే చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ రూల్స్ విషయంలో ఇకపై నిర్లక్ష్యంగా ఉంటే కనుక తప్పదు, దానికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఎందుకంటే ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు విషయంలో కేంద్రం అనేక సవరణలకు ప్రతిపాదించింది. దీని ప్రకారం 45 రోజుల్లోగా చలాన్లను చెల్లించేయాలి. ఒకవేళ చలాన్లు చెల్లించకపోతే దానికి తగినట్టుగా యాక్షన్ ఉంటూ ఉంటుంది. వాహనాలపై 5కి మించి చలాన్లు ఉంటే ఏకంగా లైసెన్స్ సైతం రద్దు చేస్తుంది కేంద్రం ఆ రూల్స్ ప్రకారం. ఇకపై వాహనదారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్, లేకపోతే సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్ 1989లో కేంద్ర రవాణా శాఖ కొన్ని కీలక సవరణలకు ప్రతిపాదించిన పరిస్థితి ఇప్పుడు. ఈ నేపథ్యంలో చలాన్లపై చర్యల విషయమై కొత్తగా కొన్ని కఠిన నిబంధనలు కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చింది. డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ను తాజాగా రిలీజ్ చేసింది. చలాన్ల జారీ కావచ్చు, చెల్లింపు కావచ్చు, అప్పీల్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మాట్లాడుకునే సందర్భం. అసలు ఇందుకు కొత్త రూల్స్ ఏంటి? ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏం జరిగే అవకాశం ఉంది? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పవన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, ఏంటి ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎటువంటి ఇబ్బందికర వాతావరణం, ఒకవేళ చలాన్లు కట్టకపోతే ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఒకవేళ లేట్ అయితే ఎటువంటి ఇష్యూస్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది, ఏ రూపకంగా ఇబ్బందులు ఫేస్ చేసే అవకాశం ఉంది ఒకవేళ చలాన్లు కట్టకపోయినా, లేకపోతే ట్రాఫిక్ రూల్స్ని వాటిని పాటించకపోయినా? పవన్. రైట్ సచిన్, ట్రాఫిక్ నియామకాలు ఉల్లంఘిస్తూ రూల్స్ నెగ్లెక్ట్ చేసే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి షాక్ ఇవ్వబోతుంది. ఇకపై ట్రాఫిక్ రూల్స్ మరింత కట్టుదిట్టం చేసింది. మోటార్ వెహికల్స్ చట్టంలో కొత్త సవరణ చేసి అయితే తీసుకురావడం జరిగింది. ఈ మేరకు ట్రాఫిక్ నియమాలను నిర్లక్ష్యం చేసే వాహనదారులకు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టిందనే చెప్పుకోవచ్చు. ఈ మేరకు రూల్స్ మరింత కట్టుదిట్టం చేసేందుకు 1989 మోటార్ వాహనాల చట్టంలో కొన్ని కీలక సవరణలు అయితే చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త సవరణల ప్రకారం ఒక వాహనంపై 5 లేదా అంతకు మించి చలాన్లు ఉంటే ఆ వాహనదారుడికి డ్రైవింగ్ లైసెన్స్ ను సంబంధిత అధికారిక సస్పెండ్ చేయొచ్చని ఈ కొత్త సవరణ చెబుతోంది. అలాగే మన వాహనంపై పడిన చలాన్ కట్టేందుకు ఇంతకు ముందు 90 రోజుల గడువు ఉండగా దాన్ని ఇప్పుడు 45 రోజులకు తగ్గించింది. మీ వాహనంపై విధించిన చలాన్ను 45 రోజుల్లోపు చెల్లించకపోతే ఆ వాహనంపై రవాణా శాఖ ఇలాంటి లావాదేవీలను అనుమతించకపోదంటూ కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఇలా చేయడం ద్వారా మీరు మీ వాహనాన్ని ఎవరికి అమ్మడం కుదరదు, మీ దగ్గర నుంచి తీసుకోవడం కుదరదు. ఏదైతే చలాన్లు పెండింగ్ ఉండడం వల్ల, అలాగే మీ డ్రైవింగ్ లైసెన్స్ ను రెన్యువల్ చేసుకోవడం కూడా కుదరదంటూ కూడా చెప్తా ఉంది. అంతేకాకుండా ఒకవేళ మీరు చలాన్ కట్టడం ఎడల అధికారులు మీ వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రస్తుతం వాహనం ఎవరు నడిపినా ఫైన్ మాత్రం యజమానిపై పడుతోంది. కానీ ఈ కొత్త సవరణ ప్రకారం యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తే, వేరే వ్యక్తిపై డ్రైవింగ్ చేసి ఉన్నాడు అని నిరూపిస్తే ఆ చలాను అతనే
బాధ్యత వహించాలంటూ కూడా కొత్త రూల్ అయితే తీసుకురావడం జరిగింది. గతంలో తీసుకున్న చలాన్ల చర్యలు సరిగ్గా లేకపోవడం వల్లే తాజాగా కొత్త సవరణలు తీసుకొచ్చినట్టు కేంద్రం పేర్కొంటా ఉంది. ఈ మేరకు కొత్త డ్రాఫ్ట్ రూల్స్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. కేంద్ర రవాణా శాఖ తీసుకొచ్చిన ఈ కొత్త సవరణలపై ఎవరైనా అభ్యంతరాలు సూచనలు ఉంటే ఢిల్లీలోని రవాణా మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శికి ఈమెయిల్ ద్వారా మీ స్పందన అయితే చెప్పొచ్చంటూ కూడా చెప్తా ఉంది. సో కొత్తగా రాబోతున్న రూల్స్ అయితే ప్రతి ఒక్కరిని కూడా కొంచెం షాక్ అయితే గురి చేస్తా ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఫైన్లు ఎన్ని పడినా కూడా కొంతమంది చూస్తూ ఉంటే వందల ఫైన్స్ ఉంటా ఉంటాయి. సుమారుగా ఒకవేళ బండి వాల్యుయేషన్ అప్పుడు అమ్మాలనుకున్న దాని ఖరీదు 30,000 ఉండొచ్చు అమ్మాలనుకుంటే, కానీ ఆ బండి మీద ఫైన్లే ఏకంగా 30,000 నుంచి 40,000, 50,000 వరకు ఉంటా ఉంది. అయినా కూడా ఎవరు కూడా ఆ పెండింగ్ చలాన్లు కట్టకుండానే తిరుగుతా ఉన్నారు. చాలా మంది హెల్మెట్ లేకుండా తిరుగుతా ఉంటారు. ఇలాంటి ఫైన్లన్నీ కూడా నెగ్లెక్ట్ చేస్తూ తిరుగుతా ఉన్నారు. ఒకవేళ పోలీసులకు పట్టుబడినప్పుడు మీరు ఈ ఫైన్స్ అన్ని క్లియర్ చేసే వెళ్ళండి, మీపై అదనపు ఫైన్స్ ఏం లేవు, ఇది క్లియర్ చేసి వెళ్ళండి అన్నప్పుడు ఆ బండి ఆదాయం ఏదైతే బండి ఖరీదు కంటే వీళ్ళ ఫైన్లు ఎక్కువ ఉండడంతో చాలా మంది కూడా బండ్లనే వదిలేసుకున్న సిచ్యువేషన్ చూసాం. సో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఏదైతే వీరు ఫైన్ కట్టే సమయం ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం జరిగింది. 90 రోజుల నుంచి 45 రోజులకి కుదించడం జరిగింది. దీనివల్ల ఆ ఫైన్స్ వారికి అమౌంట్ పెరిగే లోపే ఫైన్స్ కట్టే అవకాశం, అంటే ఈ లోపే కట్టేయాలంటూ కూడా కొత్త చట్టం తీసుకురావడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ వచ్చిన రూల్స్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ గా ఆ బండి ఓనర్ మీద ఇంపాక్ట్ పడబోతా ఉంది. ఎవరు నడిపినా ఏం చేసినా కూడా మీ లైసెన్స్ మీద ఆ ఎఫెక్ట్ పడబోతా ఉంది. ఒక గతంలో స్టార్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. మీరు పైన ఎక్కువ ఫైన్లు పడితే మీ లైసెన్స్ పైన స్టార్స్ పడతా ఉంటాయి. ఒక 5 స్టార్లు దాటితే మీ లైసెన్స్ కంప్లీట్ గా రద్దు అవుతుందంటూ కూడా గతంలో ఒక చట్టం చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ప్రతి యాక్షన్, ఏ బండి మీద మీరు ఏ యాక్షన్ చేసినా డైరెక్ట్ పర్సన్ కి ఎఫెక్ట్ కాబోతుంది. కంప్లీట్ గా ఎలక్ట్రానిక్ గా తీసుకురావడం జరిగింది. ఈ బిల్స్ అన్ని కూడా కంప్లీట్ గా మీ ఇంటికి రావడం, లేదా పర్సన్ డీటెయిల్స్ ఇచ్చిన మొబైల్ నెంబర్ కి రావడం, డైరెక్ట్ గా మన కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు ఎలాగైతే మనకు నోటిఫికేషన్లు వాట్సాప్ లో వస్తా ఉంటాయో బండి మీద ఉన్న ఫైన్స్ కూడా ఇప్పుడు మనకు డైరెక్ట్ గా రాబోతా ఉన్నాయి. సో పోలీసులు మీ దగ్గరకు వచ్చి చెప్పేలోగా మీరే త్వరగానే కట్టేసుకోవాలి. ఎందుకంటే ఆ ఫైన్లు దాటాయో అది డైరెక్ట్ గా మనపై కేసు కూడా పడే అవకాశం ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా రవాణా శాఖ అయితే హెచ్చరిస్తా ఉంది. సచిన్ రైట్ పవన్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం కొత్త రూల్స్ చూసారుగా. సో ఇప్పుడు కొత్త రూల్స్ని మళ్ళీ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. వాహనదారులకి కేంద్రం బిగ్ షాక్ ఇచ్చింది. ట్రాఫిక్ రూల్స్ మరింత కఠినతరం చేసింది కేంద్ర ప్రభుత్వం. సో కొత్త ట్రాఫిక్ రూల్స్ ముసాయిదా విడుదల చేసింది కేంద్ర రవాణా శాఖ. ఇకపై 5కు మించి చలాన్లు ఉంటే లైసెన్స్ రద్దు కాబోతుంది. 45 రోజుల్లోగా చలాన్ చెల్లించుకుంటే వెహికల్ స్వాధీనం చేసుకుంటారు పోలీసులు. 45 రోజుల్లో చలాన్లు చెల్లించుకుంటే వాహనంపై అన్ని రకాల లావాదేవీలు క్లోజ్ అవుతాయి. ఆ తర్వాత వాహనానికి సంబంధించి ఏం జరుగుతుందనేది మీకు ఇప్పటికీ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇక ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే 3 రోజుల్లో ఎలక్ట్రానిక్ చలాన్ జారీ చేస్తారు పోలీసులు. బండి యజమాని వాహనం నడపలేదని నిరూపిస్తేనే డ్రైవింగ్ చేసిన వ్యక్తిపై ఫైన్ విధించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఈ కొత్త ముసాయిదా ప్రకారం. సో ఈ నేపథ్యంలో ఈ కొత్త రూల్స్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.